బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5:30 శంషాబాద్ చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. చాపర్లో వరంగల్ వెళ్లనున్న రాహుల్ గాంధీ అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం వరంగల్ నుంచి రైల్లో చెన్నై వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, ఈ రోజు రాహుల్ గాంధీకి ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రోజు తెలంగాణకు రాబోతున్నారు. అయితే తెలంగాణకు వచ్చే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు సాయంత్రం ఆయన అయితే హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు. ఢిల్లీ నుంచి నేరుగా విమానం నుంచి ఇక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకుంటారు. వరంగల్ లో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ రాత్రి 7:40 చెన్నై ఎక్స్ప్రెస్ నుంచి చెన్నైకి ట్రైన్ లో వెళ్ళనున్న రాహుల్ గాంధీ అని కూడా మనకు ఇప్పటిదాకా షెడ్యూల్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రధానంగా తెలంగాణకు ఆలోచనగా రావడానికి ప్రధానమైన కారణం అయితే కొన్ని అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తరపున అదేవిధంగా పార్టీ తరపున 2 సభలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక సభను సూర్యాపేటలో బీసీ గర్జన పేరుతో నిర్వహించాలి, ఇంకొకటి గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మరో సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 2 సభలకు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే ఈ సభలో వచ్చే కంటే ముందే దీనికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, అసలు ప్రజల్లో దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారనే విషయాలు తెలుసుకునేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారని చెప్తున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించి తెలుసుకున్న తర్వాత రైల్లో వెళ్ళేటప్పుడు రైలు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.